సృష్టి నిర్వాకంతో పసిబిడ్డ అనాథగా మారింది. అసోంకి చెందిన దంపతుల నుంచి శిశువును కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఆ బిడ్డను సరోగసి సంతానమని వేరే దంపతులకు అప్పగించింది. ఇటీవల సృష్టి అరాచకాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. శిశువును విక్రయించిన దంపతులనైతే అరెస్టు చేశారు. చంటి బిడ్డను శిశు విహార్కైతే తరలించారు. తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన బిడ్డ అనాథగా మారిపోతున్నాడు. పాపిస్టి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ చేసిన పాపానికి దిక్కులేని వాడిగా మారాడు. అటు కన్నవాళ్లు ఇటు పెంచిన వాళ్లు దూరమై శిశు విహార్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది. తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది ఆ పసి హృదయం. జన్మించిన కొద్ది రోజులకే ఆ శిశువును తల్లిదండ్రుల నుంచి కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వేరే దంపతులకు సరోగసి సంతానం అంటూ నమ్మించి అప్పగించింది. అయితే ఇటీవల సృష్టి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఈ పాపం బయటపడింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అసోంకి చెందిన దంపతుల కొడుకు అని తేల్చారు. చంటి బిడ్డను అమ్మినందుకు వారిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. అటు కన్నవారు జైలుకు వెళ్లిపోయారు, ఇటు తమ కన్నబిడ్డ కాదని పెంచిన వారు కూడా విడిచారు. దీంతో ఆ పసిబిడ్డను 2 రోజుల కిందట శిశు విహార్ కేంద్రానికి తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం అధికారిక నిర్ధారణ కోసం DNA టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. DNA పరీక్షల్లో చంటి బిడ్డ అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలినా వారు జైల్లో ఉన్నందున వారు వచ్చే వరకు కూడా శిశు విహార్ కేంద్రంలోనే ఉంచనున్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ తీసుకుంటామని హామీ ఇస్తే అప్పగిస్తారు. ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే రూల్స్ ప్రకారం దత్తకు కూడా ఇస్తారు. సృష్టి భాగోతాలు అన్నీ ఇన్ని కావు. వారం 10 రోజుల నుంచి అయితే సృష్టి అరాచకాలు ఒక్కొక్కటికి కూడా బయటకు వస్తున్నాయి. డాక్టర్ నమ్రత ఏవైతే పాపాలు చేసిందో ఆ పాపాల చిట్టా కూడా అంతా బయటపడుతుంది. ఎక్కడో ఎవరో కడుపున పుట్టి ఈరోజు మీకు ఈ పాప సరోగసి ద్వారా పుట్టింది అని చెప్పి కూడా ఆ దంపతుల చేతుల్లో సృష్టి నిర్వాకం చాలా చేస్తోంది. నమ్రత చాలా పాపాలు చేసిన చిట్టా అయితే బయటకు వస్తుంది. ఎక్కడో ఆ బిడ్డని కన్నా దంపతుల్ని మీ బిడ్డ అని చెప్పి కూడా వేరే దంపతులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆ బిడ్డ అనాథగా మారిపోయిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. DNA టెస్టులు చేయించుకున్న తర్వాత ఈ బిడ్డ మాది కాదు అని చెప్పి కూడా నిర్దాక్షిణ్యంగా ఎవరైతే పెంచారో ఆ పేరెంట్స్ ఆ దంపతులు అయితే ఈరోజు నడి రోడ్డు మీద ఆ బిడ్డలను వదిలేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తల్లి ఒడిలో ఆదమరిచి నిద్రపోవాల్సిన బిడ్డ అనాథగా మారాడు. పాపిస్టి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ చేసిన పాపానికి దిక్కులేని వాడిగా మారాడు. అటు కన్నవాళ్లు ఇటు పెంచిన వాళ్లు దూరమైన శిశు విహార్లో ఆశ్రయం పొందాల్సి వస్తుంది. తను చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తోంది ఆ పసి హృదయం. జన్మించిన కొద్ది రోజులకే ఆ శిశువును తల్లిదండ్రుల నుంచి కూడా కొనుగోలు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత వేరే దంపతులకు సరోగసి సంతానం అంటూ నమ్మించి ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అప్పగించింది. అయితే ఇటీవల సృష్టి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఈ పాపం బయటపడింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో స్వాధీనం చేసుకున్న రికార్డుల ప్రకారం ఆ బాబు అసోంకి చెందిన దంపతుల కొడుకు అని తేల్చారు. చంటి బిడ్డను అమ్మినందుకు వారిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. అటు కన్నవారు జైలుకు వెళ్లిపోయారు, ఇటు తమ కన్నబిడ్డ కాదని పెంచిన వారు కూడా విడిచిపెట్టి వెళ్లిపోయారు. దీంతో ఆ పసిబిడ్డను 2 రోజుల కిందట శిశు విహార్ కేంద్రానికైతే తరలించారు. ప్రస్తుతం అధికారిక నిర్ధారణ కోసం DNA టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు అధికారులు. DNA పరీక్షలో చంటి బిడ్డ అసోంకు చెందిన దంపతుల బిడ్డ అని తేలినా వారు జైల్లో ఉన్నందున వారు వచ్చే వరకు కూడా శిశు విహార్ కేంద్రంలోనే ఉంచనున్నారు. వారు బయటకు వచ్చిన తర్వాత సంరక్షణ తీసుకుంటామని హామీ ఇస్తే అప్పగిస్తారు. ఒకవేళ వారు పెంచుకోవడానికి అంగీకరించకపోతే రూల్స్ ప్రకారం దత్తకిస్తారు.